నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లిపాయ వేసి కూర వండుతున్నానండి. చాలా సింపుల్గా ఈజీ వేలో. నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఆల్రెడీ దొండకాయ ముక్కలు తరిగేసి ఉంచుకున్నానండి, ఇలా చక్రాలలాగా. ఉప్పేసి పిండేసి ఒకసారి కడిగేసి ఉంచుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెడీ చేసి ఉంచుకున్నానండి. ఎలా వండుతాను ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. వేడవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. తిరగమూత గింజలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. పచ్చిశనగపప్పు, ఆవాలు, పొట్టు మినపప్పు, కొద్దిగా సాయిగుళ్ళు, ఒకటేమో ఎండుమిర్చి అండి. దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. దీంట్లోనే ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు ఈ తిరగమూతలోనే పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్గా కూడా వేసేసి మగ్గిచ్చేసుకుందామండి. మూత పెట్టేద్దాం. తొందరగా మగ్గుతుందండి సాల్ట్ వేసుకుంటే. మూత పెట్టుకుందామండి. ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ముక్కలు వేసేద్దాం. మళ్ళీ ముక్కలతో పాటు ఉడుకుతుంది అలాగే. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇంకా కారం వేసుకుందాం. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంది దొండకాయ కూర. ఉల్లిపాయ వేసి చేశానండి. చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా సింపుల్ రెసిపీసే చూపిస్తానండి నేను నా ఛానల్లో. ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.